హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే కార్తీక మాసంలో మాకు నోములు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ప్రతి సంవత్సరం కూడా నోములు అనేది కంపల్సరీ నోచుకుని తీరాలండి. ఎవరైనా సరే ఏదైనా ఆటంకాలు వచ్చినప్పుడు తప్ప మిగతా రోజుల్లో మాత్రం పూజలు వ్రతాలు ఏవైనా చేసినా చేయకపోయినా కానీ నోములు మట్టికి మానకూడదు. నోములు అనేది ఖచ్చితంగా చేసుకు తీరాలి. కార్తీక మాసంలో ఏ విధమైన ఆటంకాలు లేకుండా స్వామి దయ వల్ల నోములు అనేది చక్కగా పూర్తి చేసుకున్నాం. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. నోముల రోజు ఏవైతే బూర్లు అవి వేస్తూ ఉంటాం కదా, వేసినప్పుడు పిండి అది మిగులుతుంది. అలా మిగిలిన పిండిని కొద్దిగా పక్కన పెట్టి ఉంచుతూ ఉంటామండి. వాటితో ఈ రోజు నేను ఏ ఐటెం చేశాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. బూరెల పిండి ఉంటుంది కదండి, ఆ పిండి కొంచెం చిక్కగా రుబ్బుకున్నది కొంచెం తీసి పక్కన పెట్టింది ఉంటుంది. దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. వీటన్నిటిలో తగినంత ఉప్పు కలుపుకొని మనం చిన్న చిన్న పుణుకుల్లా వేసుకుంటే చాలా బాగుంటుందండి. వీటిని మామూలుగా ఇలా చాలామందికి తెలుసు, పునుగుల్లాగా వేసుకొని తింటూ ఉంటారు. కొంతమంది అయితే పుణుకులు అంటారు, కొంతమంది అయితే పునుగులు అంటారు. అది ఏ విధంగా పలికినప్పటికీ కూడా ఇవి అయితే టేస్ట్ చాలా బాగుంటాయండి. ఎందుకంటే పిండి కూడా చక్కగా బాగా నాని ఉంటుంది కనుక బాగుంటుంది. ఇందులో అల్లం వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుందని కొంచెం అల్లం అయితే కట్ చేసి వేస్తాను. ఈ రెసిపీ అంటే ఈ విధమైన వంటకం మేము ఎక్కువగా ఒరిస్సా సైడు ఎక్కువ మంది చేసుకుంటూ ఉంటారు. అది చాలా బాగుంటుందండి. అందుకే మేము కూడా చేసుకున్నాం. ఎందుకంటే కార్తీక మాసంలో ఎక్కువ మనం ఉపవాసాలు అది చేస్తూ ఉంటాం కదా, మనకి బాగా శరీరానికి కూడా వేడి చేస్తుంది. అలాంటి వేడి చేసినప్పుడు ఇలాంటి వంటకాలు కనుక చేసుకు తినట్లయితే చక్కగా ఉంటుందండి. మనకి వెంటనే చలవ చేస్తుంది. ఈ ఆయిల్ ఇలా ఉండడానికి ఏంటి రీజన్ అనేది మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఒక వంటకం చేశాను, అది చేసిన తర్వాత ఇది కూడా ప్రిపేర్ చేస్తున్నాను నేను. అయితే చిన్న చిన్న పునుకులుగా వేసుకుని చక్కగా మనం ఆ రెసిపీ ఎలా చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ పునుగులు అనేవి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. చక్కగా మెత్తగా బాగుంటుందండి, రుచికరంగా ఉంటాయి. వీటిని చక్కగా బాగా వచ్చిన తర్వాత వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. బంగాళదుంప కర్రీ ఏదైనా వండుకున్నా, అంటే బంగాళదుంప కుర్మా అంటారు కదా, అలా వండుకుని చక్కగా వాటిలోనేమో టమాటా సాసు, చిల్లీ సాసు వేసుకోవచ్చు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా పక్కన పెట్టుకుని ఒక చక్కగా చాట్లా తినచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మనం మజ్జిగ చారు కాసుకుంటాం కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. మజ్జిగ పులుసు అని కూడా అంటారు. ఇందులో అయితే పసుపు అయితే వేరు, పోపులు కూడా వేసుకోరండి. అది కూడా ఎలా చేస్తారనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా చక్కగా అన్నీ వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత తీసుకోవాలి. ఒంటికి చాలా చలవ చేస్తాయి ఇలాగా మనం చేసుకుని పునుగులు కానీ, అలాగే మనం ఎక్కువగా గారెలు అవి వేసుకుంటూ ఉంటాం కదా, అలాంటివి కూడా మనం తింటూ ఉండడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది. ఇలా తినడం వల్ల కార్తీక మాసంలో ఎక్కువగా ఉపవాసాలు, పూజలు అవి చేస్తాం. మనకి ఎంత చల్లటి వాతావరణం ఉన్నప్పటికీ శరీరానికి వేడి అనేది చేస్తుందండి. అలా వేడి చేసినప్పుడు ఇలాగ చేసుకు తినచ్చు. నేను చెప్పినట్టుగా కారం ఇవన్నీ వేసుకుని, చాట్ మసాలా ఇవన్నీ వేసుకుని, కొంచెం బంగాళదుంప కుర్మా, అలాగే ఉల్లిపాయ, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకుని, పెరుగు కూడా పైన అలా జల్లుకొని చాట్ కింద కూడా తినచ్చు. చాలా బాగుంటుందండి. నేను చేసే ఈ రెసిపీ అనేది ఎక్కువగా ఒరిస్సా సైడ్ బాగా తింటూ ఉంటారు. ఇది మీకు ఒరిస్సా సైడ్ తింటారనేది మీకు తెలుసా అని మీరు అడగవచ్చు. ఎందుకంటే ఎక్కువగా వీడియోస్ అవి చూస్తుంటాం. అలాగే మాకు చాలా వరకు బాగా నచ్చి ఈ రెసిపీ అనేది ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటామండి ఇంట్లో. అందుకే మాకు బాగా నచ్చింది వలన నేను ఎలా చేస్తున్నాను. మామూలుగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అనేది వేరు. ఈ పునుకులు మామూలు ప్లెయిన్గానే వేస్తారు. కాకపోతే మాకు ఆ టేస్ట్ కన్నా ఇలా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, అల్లం, వీలైతే కరివేపాకు ఇవన్నీ వేసుకుని చక్కగా పునుగులు బాగా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, మీకు చూపిస్తున్నాను ఎంత గుల్లగా వచ్చిందో. ఇలాగ ఉట్టిగా కూడా మనం తినేయచ్చు. ఏ కారప్పొడైనా వేసుకుని అంత టేస్ట్గా ఉంటుంది. కాకపోతే మనకు చలవ చేయాలి కనుక రెసిపీ అనేది ఎలా చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగ అన్నీ కూడా మనకి ఎన్ని కావాలో అన్ని పునుగులు వేసుకోవచ్చు. కొన్ని ప్లెయిన్గా తినచ్చు, కొన్ని చాట్ రూపంలో చేసుకుని తినచ్చు, కొన్ని నేను చెప్పినట్టుగా పెరుగు అంటే మజ్జిగని బాగా చిలకాలండి. పెరుగుని బాగా చిలికి మజ్జిగ కన్నా పలచగా చేయాలి. ఆ విధంగా చేసిన తర్వాతే ఈ పునుగుల్ని అందులో డిప్ చేయాలి. అది ఎలాగా అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. పోపు కూడా ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను. ఈ పునుగులు మనం మజ్జిగలో వేయడానికి పోపు అనేది ముందుగా అయితే జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఇందులో శనగపప్పు కానీ, మినప్పప్పు కానీ ఏమీ వేయకూడదు.
మీకు ఇంకా కారంగా తినేవాళ్ళు, కారం అయితే ఇష్టం అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వేస్తున్నానండి. ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. అది కూడా సన్నంగా కట్ చేసి, ఎండుమిరపకాయలు కూడా అంతే ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కారంగా ఉన్నా బాగోదు కదా, కొంచెం కమ్మగా ఉండాలి, చూడడానికి కూడా లుక్ వైజ్ బాగుండాలి, మనకు చలవ చేయాలి, అది కాన్సెప్ట్. ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలి. ఒక మిరపకాయ నేను కట్ చేసి వేసుకున్నాను 4 ముక్కలుగా. చక్కగా సరిపోతుందండి. ఇలాగా వీటిని మజ్జిగలో మనం ఊరినప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. వీటితో పాటుగా ఒక నిమ్మ చెక్క అనేది పక్కన పెట్టుకోండి. నిమ్మకాయ ఉన్నా పర్వాలేదు, పండుదైనా పచ్చిదైనా పర్వాలేదండి, అది కూడా మనం వేసుకోవడానికి బాగుంటుంది. ఈ మజ్జిగ అనేది చిన్న గ్లాసుడు పెరుగు తీసుకుని బాగా చిలికి దాంట్లో వాటర్ అనేది బాగా ఎక్కువ వేసుకోవాలండి. పెద్ద గ్లాసుడు వరకు వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి నిమ్మకాయ ముక్కలు ఇలా బద్దల్లాగా పల్చగా కోసుకోవాలి. కోసుకొని చక్కగా వేసుకోవాలి. ఈ మనం మజ్జిగ కలిపిన దాంట్లో వేసుకోవాలి. పోపు కూడా చూసారా ఎంత పలచగా ఉందో. పోపులో మనం ఏ విధమైనవి కూడా వేయలేదు, శనగపప్పు మినపప్పు ఏం వేయలేదు. వీటిల్లో చక్కగా మనం వేసుకున్నది ఏదైతే ఉన్నాయో అవన్నీ పునుగులు కూడా 1 బై 1 వేసుకోవాలండి. మీకు ఒక 2 నిమిషాల్లోనే చక్కగా మెత్తగా పడిపోతాయండి. ఇవన్నీ కూడా తినడానికి చాలా బాగుంటుంది, టేస్ట్ వైజ్ కూడా. మీకు ఇష్టమైతే కనుక ఇందులో చాటు మసాలా వేసుకోవచ్చు. మనం పెరుగులో అంటే చేసిన మజ్జిగలో అయితే ఉప్పు అనేది వేయలేదండి, వేయనవసరం లేదు, ఎందుకంటే ఇందులో ఉన్న ఉప్పు మనకు సరిపోతుంది. మీకు బాగా ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా జల్లుకోండి, తినే ముందు జల్లుకోండి. ముందుగా జల్లినట్లయితే పుల్ల పడిపోతుంది, అందువల్ల అలా జల్లకూడదు. తినే ముందు జల్లుకుని తిన్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుందండి, శరీరానికి కూడా చాలా చలవ చేస్తుంది. ఏ కాలంలో అయినా ఇలాంటి రెసిపీస్ చేసుకుని తినడం మంచిదండి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.